నలుగురు పిల్లలు. మొదట అమ్మాయి, తర్వాత ముగ్గురు అబ్బాయిలు. మా పాప ఫస్ట్ పుట్టింది. ఆమె ఎంఎస్సి, ఎంఫిల్, పిహెచ్డి ఇన్ మాలిక్యులర్ జెనెటిక్స్. షీ ఈజ్ ఎ సైంటిస్ట్ అండ్ డాక్టర్. షీ వాజ్ అపాయింటెడ్ యాజ్ అ డైరెక్టర్ సైంటిఫిక్ అఫైర్స్ ఫర్ అన్ అమెరికన్ కంపెనీ. మా పాప అలాగ సైంటిస్ట్గా పనిచేస్తుంది, డాక్టర్గా. ముందు పెళ్లి చేశాను. ఫస్ట్ పాప కదా, మొదట అమ్మాయికి పెళ్లి చేశాను. 2 పిల్లలు పుట్టారు. ఓ పాప, బాబు పుట్టారు మా పాపకి. దాని తర్వాత ముగ్గురు కొడుకులకి ఆషాఢ మాసంలో, అమావాస్యలో, పుష్కరాల్లో ముగ్గురికి ఒకేసారి పెళ్లి చేశాను. ఈ వింత ఏంటో చూద్దామని పిలవనోళ్ళు వచ్చేసారు భోజనానికి. ఎవరో పాస్టర్ గారంట ఆషాఢ మాసంలో, అమావాస్యలో, పుష్కరాల్లో ముగ్గురికి ఒకేసారి చేస్తున్నారంట. ఈ వింత ఏంటో చూద్దామని చాలామంది వచ్చేసారు. మీడియా వాళ్ళకి తెలిసింది. మీడియా వాళ్ళు కూడా వార్త రాద్దామని వాళ్ళు వచ్చేసారు. ఎవరెవరో టీవీ వాళ్ళు, టీవీ 5 వాళ్ళు ఎవరో వచ్చేసారు. చాలామంది వచ్చేసి నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నారు. పెళ్ళి అవుతూ ఉంది. పాస్టర్ గారు, ముగ్గురు కొడుకులకి ఒకేసారి ఎందుకు చేస్తున్నారు అన్నాడు ఒక అతను. ముగ్గురే పుట్టారు, మరి ఏం చేయమంటావు అన్నాను. అంటే పక్క టీవీ అతను అంటున్నాడు, ఎంతమంది పుడితే అంతమందికి ఒకసారి చేస్తారండి అంటున్నాడు. నేను అన్నాను, నా పిల్లలు నా ఇష్టం, నీకు నచ్చితే భోంచేసి వెళ్ళు, మంచి నవాబీ బిర్యానీ ఉందన్నాను. వాళ్ళు ఏమన్నారు తెలుసా? ఏమండి, ఎంత దేవుడిని నమ్ముకుంటే మాత్రం, ఎంత పాస్టర్ గారు అయితే మాత్రం మంచి చెడ్డ లేదా? ఆషాఢ మాసంలో, అమావాస్యలో, పైగా పుష్కరాల్లో ముగ్గురు కొడుకులకి ఎవరైనా చేస్తారా? మంచి చెడ్డ లేదా? మీకు కీడు కలుగుతుంది, చాలా దోషం కలుగుతుంది, పిల్లలు పుట్టరు, మీకు అరిష్టం పడుతుంది అని అన్నారు. నేను అన్నాను, మేలు కీడుల గురించి మీకంటే మాకు బాగా తెలుసు, మీకు నచ్చితే భోంచేసేయాలండి, లేకపోతే వెళ్ళిపోండి అన్నాను. వాళ్ళు అన్నారు, లేదు పాస్టర్ గారు, మీరు ఇటువంటి పనులు చేస్తే మంచిది కాదు, చాలా కీడు కలుగుతుంది అని చెప్పి ఏమన్నారు తెలుసా? ఇటువంటి సందర్భాల్లో ఇలా చేస్తే పిల్లలు మాత్రం అసలు పుట్టరండి అన్నారు. గర్భదోషం కలుగుతుంది, లేదా పిల్లలు పుట్టరు అన్నారు. అన్ని సంగతులు మాకు తెలిసి మీరు వెళ్ళండి అన్నాను. అలా అన్ని పేపర్లో రాశారు, వార్తాపత్రికల్లో చెప్పారు, టీవీల్లో చెప్పారు. పిల్లలు పుట్టరని చెప్పిపోయారు. దేవుడు ఏం చేశాడంటే, ముగ్గురికి ఒకేసారి చేసేసానేమో, 3 నెలల తేడాలో ముగ్గురికి కొడుకులు పుట్టేశారు. దాని తర్వాత కానుపులో మళ్ళీ కొడుకులు కూతుళ్ళు పుట్టేశారు. మా ఇల్లు తల్లి పిల్ల హాస్పిటల్ లాగా ఉంది. ఇంటి నిండా పిల్లలే ప్రియులారా. తల్లి పిల్ల హాస్పిటల్కి మాకు తేడా లేదు. 7 మనవలు, మనవరాళ్ళు. ఏదైనా ఊరి నుంచి వెళ్తుంటే బ్యాగ్ కింద పెట్టుకోగానే తాత అని పరిగెత్తుకుని ఒకడు నడుస్తూ, ఒకడు దేగుతూ, ఒకడు వచ్చేసి నన్ను ఎత్తుకోండి. ఇద్దరిని ఎత్తుకుంటే 3 దొరిలేస్తున్నారు, ముగ్గురిని ఎత్తుకుంటే 2 దొరిలేస్తున్నారు. కాళ్ళకు లొంగేసేస్తున్నారు. పడిపోతాను ఉండండిరా అంటే ఉండట్లేదు. దేవుని బిడ్డ వాళ్ళేమో పిల్లలు పుట్టరని వాళ్ళు అన్నారు. ఇక్కడేమో ఏమంటే తల్లి పిల్ల హాస్పిటల్ లాగా ఇల్లు ఉంది. ఆ చిన్న మందని అమ్మగారికి అప్పచెప్పి ఈ పెద్ద మంద దగ్గరికి వాక్యం చెప్పడానికి వచ్చాను. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా.